ఒకవైపున ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాగైనా కేసీఆర్ని అరెస్ట్ చేయాలన్నటువంటి ప్లాన్ రేవంత్ రెడ్డిది, దాన్ని తిప్పికొట్టాలన్నటువంటి ప్లాన్ ఇటు కేసీఆర్ వర్గాంది. సీన్ కట్ చేస్తే అందులో కింద అధికారులు అరెస్ట్ అయ్యారు, పెద్ద అధికారి అమెరికాకి వెళ్ళిపోవడంతో అటు ఇటు కాని పరిస్థితి. ఇప్పుడు ఎవరినైతే చివరికి రెడ్ కార్నర్ నోటీసులు వీటన్నిటి మధ్యన ప్రభాకర్ రావు రాజకీయ శరణార్థిగా గుర్తించమని పెట్టుకున్నటువంటి పిటిషన్ గురించి నిన్నే మాట్లాడుకున్నాం. కానీ ఇది నెల రోజుల తర్వాత ఇప్పుడు పేపర్లలో వచ్చింది. బట్ ఆయన ఆల్రెడీ రాజకీయ శరణార్థిగా గుర్తించేశారు, లేదా అక్కడ ఆల్రెడీ అమెరికాలో ఉన్న లెక్క ప్రకారం $5 లక్షల కడితే తాత్కాలిక పౌరసత్వం వస్తుందట. అది ఆయన తీసేసుకున్నారట. తాత్కాలిక పౌరసత్వం $5 లక్షల కట్టేసి ఆ తర్వాత ఇప్పుడు శాశ్వత పౌరసత్వం కోసం ట్రై చేస్తున్నారు అన్నటువంటిది తాజాగా వచ్చిన సమాచారంతో ఉలిక్కిపడడం రేవంత్ సర్కార్ వంతైంది.